ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఒకప్పుడు ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది చూడడానికి ఆ సినిమా ఎన్ని కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం జరుపుకుంది, ఎన్ని సెంటర్స్లో 100 రోజులు ఆడింది అనేదే చూసేవారు. కానీ ఇప్పుడు కలెక్షన్స్ తప్ప ఇలాంటివి అస్సలు పట్టించుకోవడం లేదు. ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినా సరే ప్రస్తుతం ఉన్న ఓటీటీ యుగంలో 2-3 వారాలు థియేటర్స్లో ఒక సినిమా ఆడితే అదే పెద్ద విషయం అయిపోయింది. అలాంటిది ఈ రోజుల్లో కూడా ఒక సినిమా 50 రోజులు అత్యధిక సెంటర్స్లో పూర్తి చేసుకోబోతుందనేది సాధారణమైన విషయం కాదు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కలెక్షన్ల పరంగా రీజనల్ లాంగ్వేజ్లో ఆల్ టైమ్ మెగా ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ సినిమా 50 రోజుల కేంద్రాల విషయంలో కూడా సరికొత్త రికార్డును నెలకొల్పబోతుంది. ఈ చిత్రం 100కు పైగా సెంటర్స్లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. నెల్లూరులో సిరి మల్టీప్లెక్స్లో ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. అదేవిధంగా ఆ జిల్లాలోనే బుచ్చిరెడ్డిపాలెంలో, రాజుపాలెం వంటి ప్రాంతాల్లో కూడా ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. అదేవిధంగా సీడెడ్, వైజాగ్, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు జిల్లాలు, ఇలా అన్ని జిల్లాలను ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది. ఇన్ని సెంటర్స్లో 50 రోజులు ఈ సినిమా ఆడుతుండడంతో మేకర్స్ అందుకు సంబంధించిన ఫంక్షన్ని భారీ రేంజ్లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ ఈవెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. రీసెంట్గానే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుంది. అప్లోడ్ చేసిన మొదటి వారంలోనే ఈ చిత్రానికి 600 మిలియన్ మినిట్స్ వాచ్ టైం వచ్చాయి. ఇక రాబోయే రోజులు ఎలా ఉండబోతుందో చూడాలి. ఏది ఏమైనా ప్రస్తుత కాలంలో ఒక 100 థియేటర్లలో 50 రోజులు ఆడడం అంటే మామూలు విషయం కాదు.